మైండ్ పోయింది మొత్తం సభ మొత్తానికి. అప్పుడు తీర్పు తీర్చుట యందు రాజు దైవజ్ఞానము పొందాడన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. ఎట్లా వచ్చింది చెప్పనా? ఆయనే ఇచ్చాడు. నా తమ్ముడు, కొన్ని క్లిష్టమైన జటిలమైన ప్రతికూల పరిస్థితులు జీవితంలో తేల్చుకోలేని ఉన్నాయి. నా చెల్లి, అమ్మా, తేల్చుకోలేని ఉన్నాయి, అర్థం కాదు. దేవుడు ఐడియా ఇస్తాడమ్మా. దేవుడు సూపర్ ఐడియా ఇస్తాడు. మెరుపు మెరిసిద్ది అంతే. ఆ మెరుపు నీకు మెరిపించిన దాకా కాళ్ళు పట్టుకోవాలి ఆయన కాళ్ళు. నాకు తెలివి లేదయ్యా, నా జ్ఞానం లేదయ్యా, నేను ఎలా డీల్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదయ్యా, ఎటుపోయి పడుతున్నానో, ఏమవుతుందో, ఏ విధంగా సెట్ చేద్దామన్నా నా వల్ల కావటం లేదా. వెలుగు కోసం వెంపర్లాడుతున్నాను, చీకటే అనుభవిస్తున్నా. మధురమైన అనుభవాలు దొరుకుతాయేమో అని పరిగెత్తుతున్నాను, మారా అనుభవాల్లోనే ఆగిపోతున్నాను. చేదు, నా వల్ల కాదయ్యా, నాకు తెలివిని, నా కృప చూపు అని నీ అసమర్థతని ఆయన ముందు ఒప్పుకుని ఆయన సామర్థ్యాన్ని నీవు అడిగిన ఎడల నిశ్చయముగా నీవు దాన్ని పొందగలవు. నువ్వు దేవుణ్ణి విశ్వసించిన వాడవైతే, విశ్వసించిన దానవైతే, విధవరాలైన స్త్రీ అన్యాయస్తుని దగ్గర న్యాయం పొందగలిగినప్పుడు న్యాయాధిపతి దగ్గర మరి నిశ్చయముగా న్యాయం పొందుతావు కదా. ఆయన నీకు న్యాయము తీర్చినంత వరకు, నీకు తెలివినిచ్చినంత వరకు, జ్ఞానమునిచ్చినంత వరకు నీవు ఆయన పాదాలు వదలకూడదు కదా. యెహోవా ఆత్మ బుద్ధి జ్ఞానములకు, తెలివి జ్ఞానములకు ఆధారముగు ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞానం ఇందాక పాడుకున్నాం కదా. సమతకే స్వాగతం, నిజమమతకే స్వాగతం, సకల భాగ్యాల సప్తనేత్రాల పాడాం కదా. ఆ తర్వాత చరణం, క్రీస్తుకే స్వాగతం, నా యేసుకే స్వాగతం, సత్య మార్గాల జీవవాక్యాల కర్తకే స్వాగతం.